పగలు పబ్లిక్ గా పరవశించిన యువ ప్రేమికులు. గుడ్ మార్నింగ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ బాబు గారు, రండి రండి. ఏమిటి విశేషాలు? చూసారా, మీ అమ్మాయి ఫోటో పడిందండి, చాలా స్మార్ట్ గా ఉంది, చూడండి. గొప్పింటి పిల్ల కదా, ఎక్కడో చోట ఫోటోలు పడుతూనే ఉంటాయి. ఫోటోలో మీ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఎవరండి? ఎవరో కాలేజ్ మీట్ అయి ఉంటాడు. అయి ఉండొచ్చు. మర్చిపోయాను బావగారు, మా అబ్బాయి నిన్ననే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి నాకు లెటర్ రాశాడు. వెరీ గుడ్. ఎప్పుడు వస్తున్నాడు? అన్నట్టు ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైంది? నా తరఫు నుంచి ఎప్పుడైనా సరే 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీ. బిజినెస్ గురించి కాదు బావగారు, మా వాడి పెళ్లి విషయంలో మీ అభిప్రాయం కనుక్కోమని రాశాడు. దానికేముంది, ఎప్పుడూ చెప్పాను కదా, అతను ఎప్పుడు వస్తే అప్పుడు రేఖతో పెళ్లి ఖాయం. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మాయికి ఇచ్చిన స్వాతంత్ర్యానికి ఫలితం? ఇవాళ భుజంగరావు ఏదో విసిరాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంకా ఎంతమంది ఆ ఫోటో చూసి ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు? ఏమిటి మమ్మీ ఇది? గోరంతులు కొండంతులు చేసి పత్రికలు ఏదో రాస్తే దాని ఇంత సీరియస్ గా తీసుకుంటావెందుకు? కాలేజీలో అమ్మాయిలంతా కలిసి పిక్నిక్ వెళ్ళాం. అందులో ఒక అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. దారిలో వెళ్ళి అబ్బాయి హెల్ప్ చేశాడు. ఇందులో సడన్ గా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసేశాడు. దీనికి ఎందుకు ఇంత డిస్కషన్? డోంట్ బి సిలీ బేబీ. నువ్వు చెప్పేదంతా మేము నమ్ముతాం అనుకున్నావా? ఆ ఫోటోలో మీరిద్దరే కనిపిస్తుంటే నువ్వేదో ఫ్రెండ్స్ పిక్నిక్ యాక్సిడెంట్ అని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తావెందుకు? ఏమండి, నాకు అవతల ఫ్లవర్ షో ఓపెనింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మాయిని కాస్త గట్టిగా అడగండి. ఆ కుర్రవాడెవరో, అతనితో దానికి ఉన్న రిలేషన్షిప్ ఏమిటో తెలుసుకోండి. నేను వస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాడీ. వెయిట్ బేబీ. చూడమ్మా, నేను నీ మంచి చెడ్డలు చూడవలసిన డాడీని. నాతో నిజం చెప్పు, అతను నీకు యాక్సిడెంటల్ గా కలిసిన వాడా, లేక కావాలని నువ్వు కలుసుకున్నవాడా? కేవలం పరిచయస్తుడైతే పర్వాలేదు, కానీ అతనితో కలిసి నువ్వు జీవితాన్ని పంచుకోవాలనుకుంటే మాత్రం అతన్ని గురించిన వివరాలు మేము కూడా తెలుసుకోవటం అవసరం. పొడిగిస్తే అర్థమైంది. అయితే రేపు నీ పుట్టినరోజు ఫంక్షన్ కి అతన్ని కూడా పిలువు. అతనితో మాట్లాడాక నీ పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను. పెళ్లి విషయంలో ఇప్పట్లో తొందరపడకూడదని నా ఉద్దేశం. ఆలస్యం చేయకూడదని, ఆ పెళ్లి తొందరగా చేసుకోవాలని నా నిర్ణయం. అంత తొందరగా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ప్రతి పెళ్ళ ఏం చేస్తుందో అదే చేస్తాను. ఇంటి పని, వంట పని, నీ మంచి చెడు చూస్తాను. మంచి ఏమిటి, చెడు ఏమిటి? మంచి, నీ బట్టలు చూతాను, నీ పక్క సర్దుతాను, నీ పక్కన కూర్చొని కబుర్లు చెప్తాను. మరి చెడు? చెడు, నీ మీద అలుగుతాను, అల్లరి పెడతాను. అల్లరా అంటే? అది మన పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది. ముందు నువ్వు మా డాడీని కలు. రేపు నా పుట్టినరోజు. మా డాడీ నేను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. ఆయన ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తారు సరే, మరి నువ్వు? నిన్ను ప్రేమగా ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ మేము అమెరికా వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ రేగన్ తో వైట్ హౌస్ లో డిన్నర్ తీసుకున్నాం. అక్కడ వాళ్ళంతా యువర్ లుకింగ్ ప్రిటీ అన్నారు. నాకు చాలా సిగ్గేసింది. ఐ రియలీ ఫెల్ట్ వెరీ షై, యు నో, ఆఫ్టర్ లాంగ్ టైమ్. హలో రేఖ, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంత లేట్ గా రావటం? కాబోయే మామగారిని కలుసుకోబోతున్నాను కదా, కొంచెం భయం అనిపించి కాస్త ఆలస్యంగా రావాల్సి వచ్చింది. నయం, మొత్తానికి వచ్చాం. భయంతో దేశాన్ని వదిలిపెట్టి పారిపోకుండా రా, మమ్మీ డాడీని పరిచయం చేస్తాను. మమ్మీ, నేను చెప్పానుగా, ఈయన మిస్టర్ గోపి. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్. గోపి, ఈయన మా డాడీ. నమస్కారం అండి. నమస్తే. ఓ, యు ఆర్ మిస్టర్ గోపీనాథ్. మా బేబీ నీ గురించి చాలా చెప్పింది. వెరీ గుడ్, మనం పైకి వెళ్ళి మాట్లాడుతున్నాం. కమా. మిస్టర్ గోపి, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును, మీ అనుమతి తీసుకుని. ఏం ఉద్యోగం చేస్తున్నావు? మెకానికల్ ఇంజనీర్ గా ఓ గ్యారేజ్ లో పనిచేస్తున్నాను. ఐసీ. జీతం ఎంత? 800. వేరే ఆస్తిపస్తులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మిస్టర్ గోపి, నా కూతురు రోజుకు ఒక చీర కడుతుంది. దాని ఖరీదంతో తెలుసా? 2000 రూపాయలకి తక్కువ ఉండదు. భోజనం దగ్గర తను తినగా మిగిలింది ఒక కుటుంబానికి వారం రోజుల వరకు సరిపోతుంది. కార్పెట్ల మీద, కారుల్లోనూ తప్ప నేల మీద నడిచే అలవాటు లేదు నా కూతురికి. అవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? ఆ మాత్రం తెలియదు. పోనీ మార్కెట్లో ఉప్పు, పప్పు, బియ్యం ఏ ధరకు అమ్ముతున్నాయో తెలుసా? తెలియదని నీ ముఖమే చెప్తుంది. వెళ్ళి వాటి రేట్లు కనుక్కుని బడ్జెట్ వేసుకుని మహారాణిలా పెరిగిన నా కూతురికి నీ నెల జీతంతో ఎన్ని పూట్ల తిండి పెట్టగలవో తేల్చుకుని అప్పుడు నా దగ్గరికి రా. వెళ్ళు.
hear that music. My God, good number. Gopi? Excuse me. Gopi? ఏమిటి అలా ఉన్నావు? ఏమన్నారు డాడీ? డబ్బున్న ఆడపిల్ల తండ్రి పేదవాడి ప్రేమ గురించి ఏమనాలో అదే అన్నాడు. Come on, Gopi. పరిగెత్తేసి come. రేఖ, జీవితం ఒక ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదటం అంత సులభం కాదు. ఈ పరిస్థితుల్లోనూ నన్ను మర్చిపోవటమే మంచిది. గోపి, ఏది నువ్వు అనేది? మా డాడీ ఏదో అంటే నేను నిన్ను మర్చిపోవాలా? అది జరిగే పని కాదు. మా డాడీయే కాదు, ఈ లోకమే ఎదురు నిలిచినా సరే మన పెళ్లి ఎవరు ఆపలేరు, మనల్ని ఎవరు విడదీయలేరు. దయచేయండి లక్ష్మీ వరప్రసాదరావు గారు, దయచేయండి. పాపం, ఇలాంటి చీకటి ఇంట్లో ఒక అడుగు పెట్టడం మీకు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మాకు ఇది అలవాటైపోయింది. మాలాంటి మధ్యతరగతి జీవితాల్లో కష్ట సుఖాల్లాగే కరెంటు కూడా ఆటలాడుతోంది. కరెక్ట్. నీ తాహతకి ఆ కొవ్వొత్తే నువ్వు దాంతో సరిపెట్టుకోవాలే తప్ప పెద్ద ఇంటి దీపాన్ని నీ ఇంటి దీపం చేసుకోవాలి అనుకోవడం దురాశ అవుతుంది. ఓ అలాగా? అవును. నేల మీద బతికే నీలాంటి మనిషి ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు లాంటి నా కూతురు చేయి అందుకోవాలనుకోవడం చాలా పొరపాటు. నా కోసం, నా ప్రేమ కోసం ఆకాశం నుంచి, అంతస్తు నుంచి తనకు తానుగా దిగిరావటానికి సిద్ధపడ్డ ఆడపిల్లను అందుకోవటం పొరపాటు అనుకోవటం మీ అవివేకం. రేఖ తీసుకున్న నిర్ణయం దాని అమాయకత్వానికి నిదర్శనం. ఈడొచ్చిన ప్రతి ఆడపిల్ల అందమైన కళలు కనొచ్చు, ఆ కళలే నిజాలనుకోవచ్చు. అంత మాత్రాన ఆ ప్రాణప్రదంగా చూసుకునే నా కూతురు ఇలాంటి పొరపాటు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు రేఖని కలుసుకోవటం మానేయాలి. అందుకని ఇదిగో చెక్కు. ఎంతకు రాశారు? ₹1,00,000. నువ్వు జీవితంలో ఊహించనంత డబ్బు. మీ పరువు ప్రతిష్టలకు మచ్చ రాకుండా ఉండటానికి ఖర్చు పెట్టేవి ₹1,00,000. ఆ మచ్చ చెరిపేసుకోవడానికి అవసరమైతే 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలేం కర్మ, 2 కోట్లైనా ఇవ్వగలరు. కోటీశ్వరులు కదా, డబ్బుతో ఏదైనా కొనగలరు. కానీ ప్రేమ అనేది బజార్లో కొనే వస్తువు కాదు, డబ్బుతో చేసే వ్యాపారం కాదు. ప్రేమను డబ్బుతో కొనలేరు, దౌర్జన్యంతో లొంగదీయలేరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మాలాంటి పేదవాళ్ల ప్రేమకు ఖరీదు కట్టే కోటీశ్వరుడు ఈనాటి వరకు ఈ లోకంలో పుట్టలేదు. దయచేసి వెళ్ళండి.